హిందూ సాంప్రదాయం గౌరవం కాపాడడానికి తిరుపతి బాలాజీ వెంకట జెండా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సర్వ సమాజ్ మరియు అభివృద్ధి కమిటీ అర్చక స్వాములు జెండా మనోహరరావు, జెండా మధుకర శర్మ వారి యొక్క ఆధ్వర్యంలో వేవెళ్ళ శ్రీనివాస్, అదేవిధంగా పలువురు బ్రాహ్మలు అందరూ కూడా చక్కగా నిర్వహించారు. ఈ జెండా ఈ 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు నాడు జెండా నవరాత్రాలు చేసుకొని అంకాపూర్ గ్రామానికి చేరడం జరుగుతుంది. ఇందులో భాగంగా త్రిరాత్ర విష్ణుయాగ మహోత్సవం 31వ సంవత్సరం త్రిరాత్ర విష్ణుయాగ మహోత్సవం 19, 20, 21 నిర్వహించడం జరుగుతుంది. 19 అక్కడ ప్రారంభము, దాని తర్వాత దేవతా ప్రవేశాల పుణ్యావాసన ప్రారంభమై మరునాడు కుంకుమార్చన, మహిళలకు శ్రావణ మాసం శుభదినం కాబట్టి కుంకుమార్చన కార్యక్రమం, దాని తర్వాత కళ్యాణం, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. తెల్లారి డోలారోహణ మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ బ్రాహ్మణుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ సుదర్శన గారి, రమేష్ చారి, మధుకర్ శర్మ, మనోహర్ శర్మ, వెంకటరాజ్ శర్మ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఎప్పుడైనా బబ్లు మాజీ చైర్మన్ దాని పరువులు కూడా అందరూ వచ్చి తిలకించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని భగవత్ సేవ చేసి దాన్ని భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతారు. ఈ విధంగా ప్రతిరోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. మనోహర్ శర్మ కూడా తులసి అర్చన మరియు కమలం పుష్ప అర్చన, ఇంకా సాయంత్రం పూజ చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం మీరు అందరూ కూడా భాగస్వాములై భగవత్ సేవకు పాల్గొని భగవత్ సేవలో దాన్ని తరించాలి. మరియు జెండా నవరాత్రుల సందర్భంలో జెండా మధుకర శర్మ గారు భాగవత సప్తాహం, గతంలో భాగవత సప్తాహం నిర్వహించేది, ఇప్పుడు మధుకర శర్మ యొక్క ఆధ్వర్యంలో భాగవత సప్తాహం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దశమి నాడు భాగవత సమాప్తమవుతుంది అని చెప్పి జెండా నవరాత్రుల పురస్కరించుకొని భాగవత అనాదిగా వస్తున్న ఆచారం. ఇట్టి కార్యక్రమంలో ఇప్పుడు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశ. భక్తులందరికీ మొట్టమొదలుగా జెండా జాతర నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసము శుద్ధ తదియ. ఈరోజు ఆర్మూరు యొక్క ఆర్మూరు గ్రామ సర్వ సమాజ్ మరియు అర్చక స్వాముల యొక్క ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే గత 200 సంవత్సరాల పైచిలుకు మాట, గతంలో ఎప్పుడైతే దొరలు పూర్వకాలము జిఆర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో కావచ్చు, అప్పటి దొరల ఆధ్వర్యంలో మరి పూర్వకాలంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము అత్యంత దుర్లభంగా ఉండేది. అంత దూరంలో ఉండేది స్వామివారి యొక్క సేవ, లేకపోతే ఆ దర్శనం చేసుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనే వెళ్ళవలసి వచ్చేది. అలాంటి సమయాల్లో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలని కూడా క్షేమంగా ఉండాలని, మరి స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అన్ని సంవత్సరాల ముందు మన ఆర్మూరులో నవనాథపురంలో ఆ స్వామివారికి ప్రతిరూపంగా, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరూపంగా బాలాజీ జెండా రూపంలో, అంటే ధ్వజ రూపంలో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి అన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ యొక్క స్వామివారి యొక్క ఉత్సవాలు చేసుకుంటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుద్ధ తదియ నుండి ఏకాదశి వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటూ మరి చివరి రోజు జాతర అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మరి జాతరలో ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఇంకా వీలైనంత ఎక్కువగా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు, యజ్ఞయాగాలు, కుంకుమార్చన సేవలు, అదేవిధంగా సుప్రభాత సేవ, సాయంకాలం అంటే రాత్రి పవరింపు సేవ, సహస్రనామార్చన సేవలు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందులో ఇంకా చేర్చడం జరిగింది. అలాగే మరి సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొంటూ ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు
మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఆ యొక్క స్వామివారి యొక్క జెండా ప్రతిష్టాపన జరిగింది. స్వామివారి యొక్క విగ్రహాలు మూలమూర్తుల యొక్క ప్రతిష్టాపన కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. కాబట్టి మరి ఈ రోజు నుండి 23వ తారీఖు ఆదివారం వరకు శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇట్టి కార్యక్రమాల్లో భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని అలాగే ఆ స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటూ మీ యొక్క మొక్కులు కోరుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు పొందాలని మేము కూడా ఆశిస్తున్నాము. అందరం కూడా స్వామి సేవలో తరిద్దాము. నమో వెంకటేశ.